ఈ వీడియో మనం క్రిస్మస్ స్పెషల్ ఒకటి తయారు చేయబోతున్నాం. సో వీడియో ఎండ్ వరకు అయితే చూడండి, చాలా బాగుండబోతుంది. అదేంటి అంటే ఇదే అమ్మ వీడియో ఎందుకు చూడండి. కరెక్ట్ టైంకి దొరికిందా, ఎక్సలెంట్ ఉంటుంది. ఇప్పుడు చాలా టైం అయితే పట్టింది దీన్ని క్లీన్ చేయడానికి. నీట్గా అయిపోయిందిగా, పర్ఫెక్ట్. లేదు ఇలా కాదు, ఇది బెటర్. ఇప్పుడు బాగుంది. అయితే ఇప్పుడు నాకు వచ్చిన ఐడియాని మీకు నేను డ్రా చేసి చూపించబోతున్నా. క్రిస్మస్ స్పెషల్ కాబట్టి మనం ఏం తయారు చేయబోతున్నామంటే, నా దగ్గర ఒక పాత జార్ అయితే ఉంది. క్రిస్మస్ ట్రీ అండ్ క్రిస్మస్ థీమ్ లో ఏమైనా తయారు చేద్దామని అయితే అనుకుంటున్నా. నా ఐడియా ఏంటంటే, క్రిస్మస్ ట్రీ ఉన్న శాంటాక్లాస్ నడిపే వెహికల్ ఉంటుంది కదా, సో ఆ వెహికల్ అండ్ గిఫ్ట్ బాక్సెస్ తో ఒకటైతే డిజైన్ అయితే చేసుకున్నా. అయితే వాటన్నిటిని మనం నీట్ గా డ్రా చేసుకుంటున్నా, ఎందుకంటే మనకి ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది మనం ఏం తయారు చేయబోతున్నాం. సో మనం చాలా చిన్న స్కేల్లో తయారు చేయాలి కాబట్టి మనకి సైజ్ అవన్నీ కూడా కరెక్ట్గా రావాలి అంటే మనం డ్రా చేసుకుంటే మనకి ఈజీగా అయితే ఉంటుంది. సో మన దగ్గర జార్ అయితే ఆల్రెడీ ఉంది అండ్ క్రిస్మస్ ట్రీ ఉన్న లోపల ఉన్న ఆబ్జెక్ట్స్ అన్ని మనం తయారు చేయాలి. సో ఫస్ట్ అయితే ఈ వెహికల్ని అయితే తయారు చేద్దాం. దేంతో తయారు చేద్దాం అబ్బా? అయితే నేను వెహికల్ తయారు చేయడం కోసం అని చెప్పి కార్డ్బోర్డ్ అయితే వాడబోతున్నా. అయితే కార్డ్బోర్డ్ అనేది నాకు ఈజీ టు యూజ్ అనమాట. సో నాకు చాలా అలవాటు అయితే ఉంది ఈ కార్డ్బోర్డ్ తో. మీ దగ్గర ఏ మెటీరియల్ ఉంటే ఆ మెటీరియల్ తో తయారు చేయడం కోసం అయితే ట్రై చేయండి. ఇంకా ఈ వీడియోలో మనం ఏం తయారు చేసినా సరే మాక్సిమం చిన్న సైజ్ లోనే తయారు చేస్తాం, అంటే చాలా చిన్నగా సైజ్ లో ఉండాలి. మనం తయారు చేసేటివన్నీ జార్ లోపల ఉండాలి కాబట్టి సో అన్ని చిన్నగా అయితే తయారు చేయాలి. ఒకటేలా కనిపించే ఇలాంటి 2 పార్ట్స్ అయితే కట్ చేసుకొని తర్వాత మధ్యలో ఇంకొక పార్ట్ కలిపితే మనకి ఇది ఆల్మోస్ట్ వెహికల్ అయిపోతుంది. సో ఎంత సింపుల్ అయితే మనకు అవసరమైన చిన్న చిన్న పీసెస్ ని కట్ చేసుకొని మనకి ఇలాంటి షేప్ వచ్చేలాగైతే తయారు చేస్తాం. చూసారా, చూడడానికి ఇప్పుడే వెహికల్ లా ఉంది. యాక్చువల్లీ ఇది ఏం వెహికల్ అంటే స్నో మీద స్లైడ్ అవుతూ శాంటాక్లాస్ దీని మీద కూర్చొని ఉంటారు అండ్ దీని ముంగట ఇంకా వెహికల్ ముంగట మనకి డియర్స్ అనేటి ముందుకెళ్తూ ఉంటాయి అనమాట. చాలాసార్లు మీరు శాంటాక్లాస్ కార్టూన్ పోస్టర్ అయితే చూస్తుంటారు, లైక్ ఆ డ్రాయింగ్స్ కానీ పెయింటింగ్స్ కానీ ఉంటాయి కార్టూన్స్ లలో. సో అలా అనమాట. వీటిని అయితే ఇప్పుడు మనం కలరింగ్ చేసేద్దాం. సో కలరింగ్ చేయడం కూడా సింపుల్. యాక్రిలిక్ కలర్స్ తీసుకొని ఏవైతే క్రిస్మస్ కి ఎక్కువ వాడే కలర్స్ ఉంటాయో, అంటే రెడ్ అండ్ బ్లూ ఇలాంటి కొన్ని కలర్స్ ఉంటాయి. సో స్పెసిఫిక్ గా ఆ కలర్స్ ని వాడడానికి కోసం అయితే ట్రై అయితే చేసాం. తర్వాత మనకి చూడడానికి అయితే ఇలా అయితే కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ మనం క్రిస్మస్ ట్రీ తయారు చేద్దాం. కానీ దానికన్నా ముందు నేను ఎంసిల్ తీసుకొని వాటిని చిన్న చిన్న బాల్స్ లాగా అయితే చేసుకుంటున్నా, ఎందుకంటే ఎంసిల్ డ్రై అవ్వడానికి కొంచెం టైం అయితే పడుతుంది. సో మనకి ఈజీ అవ్వడం కోసం అని చెప్పి అండ్ డ్రై అయ్యి ఉంటే మనకి నెక్స్ట్ ప్రాసెస్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది కాబట్టి. తర్వాత ఒక చిన్న కప్ తీసుకొని దాంట్లో గ్రీన్ కలర్ అక్రిలిక్ కలర్స్ వేసి అండ్ దాంట్లో కొంచెం వాటర్ పోసి వాటిని మిక్స్ చేసి అంటే కలర్ని డైల్యూట్ చేశాను అనమాట. తర్వాత జూడ్ ఉంటుంది కదా, తాడు, సుతిల్ తాడు. సో దాన్ని దాని లోపల వేసి దాన్ని ఈ వాటర్ కలర్ కలిపిన మిక్చర్ లోపల వేసైతే దాన్ని కలిపాను. అయితే నా డైల్యూటెడ్ కలర్ మొత్తం ఆ జూట్ మొత్తం అంటేలాగైతే చేశాను అనమాట, ఎందుకంటే మనకు ఆ జూట్ బ్రౌన్ కలర్ లో ఉంటుంది. సో దాన్ని మనం గ్రీన్ కలర్ లోకి మారుస్తున్నాం అనమాట. అండ్ కొంచెం కార్డ్బోర్డ్ తీసుకొని దాన్ని ఒక రోల్ లాగా చేసి అండ్ దాన్ని ఒక కప్ షేప్ లోకి అయితే మార్చడం. మనకు కప్ షేప్ మీదనే ఇవన్నీ పట్టాలి అనమాట. అంటే మనం ఇప్పుడు ఏమేమైతే తయారు చేస్తున్నామో లైక్ ట్రీ ఇవన్నీ లైక్ ఆ బేస్ మీద పెట్టబోతున్నాం. సో దాన్ని నేను ఏదైతే జార్కి పెట్టే క్యాప్ ఉంటుందో దానికి ఫిక్స్ చేసేస్తా ఇలా. తర్వాత బేస్ కి ఎంసిల్ తోటి షేప్ అయితే ఇచ్చుకుంటున్నా, ఎందుకంటే మనకి నార్మల్ గా ల్యాండ్ లైక్ అయితే మనం కొంచెం స్నోయిగా చేద్దామని చెప్పి, ఎందుకంటే క్రిస్మస్ అంటే మాక్సిమం స్నోలోనే ఉంటుంది ఆ థీమ్ అంతా కూడా. సో మనం స్నో కోసం చేద్దామని. సో కింద బేస్ కూడా కొంచెం ఈవెన్ గా ఉండకుండా కొంచెం అన్ఈవెన్ గా ఉండేలాగైతే ఎంసిల్ తోటి షేప్ అయితే చేసుకున్నాం. ఇప్పుడైతే నేను క్రిస్మస్ తయారు చేయడం అయితే స్టార్ట్ చేద్దాం. కార్డ్బోర్డ్ని ఒక కోన్ లాగా ఫోల్డ్ చేసుకొని దాని మధ్యలో ఒక స్టిక్ అయితే పెట్టి దాని చుట్టూ మనం ఎంతమంది తయారు చేసుకున్న జూడు ఉంది కదా దాన్ని అయితే రౌండ్గా అయితే చుట్టాను అనమాట. సో అప్పుడు ఈజీగా అండ్ సింపుల్గా మనకి క్రిస్మస్ ట్రీ అయితే రెడీ అయిపోతుంది. అండ్ అయితే మనం తయారు చేసుకున్న బెల్స్ ఉన్నాయి కదా వాటికి కలర్స్ యాడ్ చేసి అండ్ వాటిని కూడా స్టిక్ చేసుకున్నాను. నా దగ్గర కొన్ని కలర్ థ్రెడ్స్ ఉండే అనమాట. సో వాటిని కూడా క్రిస్మస్ ట్రీని డెకరేట్ అయితే చేసేసాను. తర్వాత ఫెవికాల్ తీసుకున్నా. ఏదైతే మన బేస్ ఉందో ఆ బేస్ మీద మొత్తం ఫెవికాల్ అప్లై చేసి తర్వాత ఆ బేస్ మీద మొత్తం ఫెవికాల్ అప్లై చేసేసి దానిపైన అయితే నేను వైట్ కలర్ సాల్ట్ అయితే వేసా. ఈ సాల్ట్ మనకి గమ్ కి స్టిక్ అయిన తర్వాత స్ట్రాంగ్ అయిపోతుంది. సో ఇది మనకి ఎలా పనికొస్తుంది అంటే చూడడానికి మనకి కొంచెం స్నో లాగా అయితే కనిపిస్తుంది అనమాట. సో ఎక్స్పెరిమెంట్లో అయితే చేసా, వర్కౌట్ అయితే అయింది. ఇవంతా మనకి జార్ లోపలికి వెళ్ళాలి. సో వీలైనంత దగ్గరికి ఉండేలాగా అయితే స్టిక్ అయితే చేసుకున్నా. తర్వాత ఇంకొకసారి సాల్ట్ అయితే వేసుకున్నాం మీది నుంచి. అండ్ తర్వాత అవి స్టిక్ అయిపోవడానికి అండ్ ఆ తర్వాత అది పర్మనెంట్గా స్టిక్ అవ్వడం కోసం అని చెప్పి గ్లూని కొంచెం డైల్యూట్ చేసి డ్రాపర్తో అయితే డ్రాప్స్ అయితే వేసాను అనమాట. సో ఇంకొకసారి అది లోపలికి అబ్జర్వ్ చేసుకొని ఇంకా టైట్గా అవుతుంది అని చెప్పి. ఫైనల్లీ కంప్లీట్ అయితే అయిపోయింది మనం తయారు చేయడం. కాకపోతే చూడడానికి అయితే నాకైతే నచ్చింది అండ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చెప్పండి. ఇప్పుడు అసలైన టాస్క్
ఇప్పుడు మనం ఈ జార్ అనేది దీని లోపలికి అయితే ఇలా ఇది ఏం ఖరాబ్ కాకుండా దీని లోపలికి అయితే పెట్టాలి. సో ఇది చాలా కేర్ఫుల్గా అండ్ లాస్ట్ అండ్ ఒకటే ఛాన్స్ అనమాట. ఇంక ఇరిగిపోయిందంటే నాకు ఇక నా వల్ల కాదు. పెట్టడానికి అయితే ట్రై చేద్దాం. చలో ఫినిష్ అయితే చేసేసాం. సక్సెస్ఫుల్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఈ రోజుకైతే ఇంతే. మళ్ళీ రేపైతే కలుద్దాం. అండ్ వెళ్ళిపోయే ముందు ఒకసారి ఇది ఎలా ఉందో ఒకసారి ఇంకోసారి మీకు క్లారిటీగా చూపిస్తే, ఎలా తయారైందో ఇంకోసారి. అండ్ వీడియో నచ్చుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ 3 lakhs సబ్స్క్రైబర్స్కి దగ్గరలో అవుతుంది. సో మీ సబ్స్క్రైబ్ చేయడం నాకు చాలా అవసరం అండ్ లైక్ చేయడం కూడా నాకు చాలా అవసరం. మీకు ఏమన్నా నా వీడియో ఏమైనా బెటర్ అవ్వాలనిపిస్తే లైక్ కామెంట్లో చెప్పండి. అండ్ ఈ రోజుకైతే ఇంతే. మళ్ళీ రేపైతే కలుద్దాం. బాయ్ బాయ్. చెప్పడం మర్చిపోయినా, మెరీ క్రిస్మస్ అండ్ హ్యాపీ అందరికీ. బాయ్ బాయ్. సీ యూ. 2 బాయ్ బాయ్.